హాయ్ ఫ్రెండ్స్, అనసూయ యాంకర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసింది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు లభించింది. అందం, నటనతో అనసూయ చాలామంది అభిమానులను సంపాదించుకుంటుంది. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 40 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్కు గట్టి పోటీనిస్తుంది. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చీర కట్టిన, మోడర్న్ డ్రెస్ వేసిన తన చూపులతోనే గుచ్చేసే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసి కుర్రాళ్ళ మతి పోగొట్టింది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ ధరించిన స్లీవ్లెస్ బ్లౌజ్ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తూ ఆమె స్టైల్ స్టేట్మెంట్ను మరింత మెరుపును అద్దినట్టు ఉంటుంది. క్లాసిక్ నలుపు రంగులో ఉన్న ఈ బ్లౌజ్ ఆమె అందమైన భుజాలు, నాజూకైన చేతులను హైలైట్ చేస్తూ ఉంటుంది. స్లీవ్లెస్ డిజైన్ ఆమెకు మరింత మోడర్న్ చిక్ లుక్ను ఇస్తుంది. ఇదే సమయంలో సాంప్రదాయ చీరతో అద్భుతమైన కాంట్రాస్ట్ను సృష్టిస్తుంది. సింపుల్గా ఉన్నప్పటికీ ఈ బ్లౌజ్ అనసూయ వ్యక్తిత్వంలోని బోల్డ్ కాన్ఫిడెంట్ వైపుకు తెలియజేస్తుంది. క్యూట్ అందాలతో కుర్రాల హృదయాలను కొల్లగొట్టేస్తుంది. రోజు రోజు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తూ ఉంటుంది. సినిమా షూటింగ్స్తో ఫుల్ బిజీగా ఉన్న సోషల్ మీడియాలో నిత్యం తెగ సందడి చేస్తోంది. తాజా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అందాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అన్నం తింటున్నావా, అందం తింటున్నావా అంటూ అనసూయను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది ఇలా ఉండగా దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లలో, రియాల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బును వసూలు చేస్తున్నట్టు కూడా ఆధారాలు బయటపడ్డాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నంబర్లే ఉండడం సంచలనం సృష్టిస్తోంది. వీరితో పాటు ప్రముఖ యాంకర్ల ఫోన్ నంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్లిన ఓ ప్రముఖ హీరోయిన్ నంబర్ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా స్టార్ యాంకర్ అనసూయ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో అనసూయ ఫోన్ను సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఇది కేవలం ప్రచారం మాత్రమే అని భావిస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారని నెటిజన్లు తిట్టి పోషిస్తున్నారు. ఇక నటి పవిత్ర లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలుస్తుంది. అసలు ఆమె ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.